ఎందుకంటే ఆయన నెల్లూరులో చేసిన మంచి పనుల వల్ల అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తాడు, కన్ఫామ్ అది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా రాకపోయినా జగన్ మట్టి పైన కన్ఫామ్ వచ్చింది. లోకల్ ఎమ్మెల్యే మల్లెల రాజేష్ నాయుడు కన్ఫామ్ అది. ఎందుకని జగన్ గారు సీఎం అవుతారు? ఎట్లా అవుతారు? అభివృద్ధి పనులు అవన్నీ అభివృద్ధి ఏం చేయట్లేదు అంటున్నారు కదండి. అన్నా వాళ్ళు అంటా ఉంటారు, అభివృద్ధి పొందిన వాళ్ళు ఓటేస్తే చాలా ఆయన పెట్టిన పథకాలు, ఆయన ఇచ్చిన అభివృద్ధి, ఆయన చేసిన అభివృద్ధి పనులు అవి చేస్తే వాళ్ళందరూ వేస్తే చాలు. వేరే వాళ్ళు ఎంతమంది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన మళ్ళీ సీఎం కన్ఫామ్. సీఎంకి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 175కి 175 కన్ఫామ్ అది. లోకమల్లయ్య రాజకీయం గురించి మాట్లాడలే. సీఎంకి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? జగన్. జగన్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఏమో అందరూ అంటున్నారు, అదే అనుకుంటున్నాం మేము కూడా అంతే. పార్లమెంట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ రావు శ్రీకృష్ణ దేవరాయలు, అనిల్ కుమార్ కాదులే, మాది పైన మాది ఇక్కడ కాదు. జగన్ ఎందుకు గెలవాలంటున్నారు మీరు? సంక్షేమ పథకాలు ఇక్కడ అనుకుంటున్నారు, మాది ఊరు కాదు. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి మీకు? మాది ఊరు కాదంటే ఆంధ్రానే కదా. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి? ఆంధ్రానే, ఈ ఊరు కాదు, వెస్ట్ గోదావరి. ఆంధ్రానే. సంక్షేమ పథకాలు ఏమి రాలేదు మీకు జగన్? అంతా పెద్ద పిల్లలు ఎవరు లేరు. అయినా సంక్షేమ పథకాలు రాకపోయినా జగనే గెలవాలంటారా? నేను కాదని ఇది జనం అనుకుంటున్నారు. జనం అనుకుంటున్నారు. అది ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్కి? మనకేం తెలుసు రాజకీయం గురించి. మీరు ఎన్ని అనుకుంటున్నారు? వస్తాయి ఒక 120, 110. లోకల్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంటున్నారు? ఇక్కడ మనకు తెలియదు అంటున్నాగా. ఉన్నారండి. రాజకీయం మనకి ఎందుకమ్మా, మనం చేసేది ఏం లేదు, మన వ్యాపారం అంది, అంతేగా రాజకీయంగా మనం చేసేదేం కాదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఏమైనా అభివృద్ధి చేశారా? అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఏమైనా ఎవరు గెలుస్తారు? రాజకీయం అనేది నేను చెప్పట్లేదమ్మా, జరిగిందని అంతకుముందు ఏం లేదు, మామూలుగానే జరుగుతుంది. అభివృద్ధి చేశారా? మనం రాజకీయం పట్టించుకోమమ్మా, మన వ్యాపారం మంది, అంతేగాని చూస్తున్నా కదా, అభివృద్ధి చేసేవాళ్ళు చేస్తుంటారు, మనం అన్నీ పట్టించుకుంటే అవి మాట్లాడాలి మనం. అది మనం ఏంటంటే వ్యాపారం చేసేవాళ్ళు ఏంటంటే మన పని మంది, అంతవరకే. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు? మాకేం రాదండి. ఎవరు గెలుస్తారు అనుకుంటారు సీఎం? ఏం మరి ఎవరు తెలిసి రేపు అయిపోయినాక తెలిసిద్ది. అది లోకల్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఏమనమ్మా మనకేం తెలిసిద్ది. పార్లమెంట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము ఏదైనా చెబితే మా మీద కేసులు పెడతారండి, ఏం చెప్తాం మరి? లేదంటారా? ఉందిలే కానీ మేము ఏం చెప్తామండి. ఇప్పుడు ఏ చెప్పాలన్నా వ్యాపారస్తులం భయంగా ఉంది. మేము కృష్ణదేవరాయలు వస్తారనుకుంటున్నాం. లోకల్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? లోకల్ అంటే పుల్లారావు గారే. మాకు చాలా పనులు చేసి ఉన్నారు ఇక్కడ. అభివృద్ధి చేశారా? పుల్లారావు గారు చేశారు. ఇక్కడ విడుదల రజనీ గారు ఉన్నారు కదా, అభివృద్ధి ఏం చేశారా? చేయలేదు. మేమైతే పుల్లారావు అనుకుంటున్నామండి. ఇక్కడ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అది చెప్పలేమండి, అటు ఇటుగా ఉంది, కష్టంగా ఉంది కదా, మాకే అర్థం కావట్లేదు, టైట్గా ఉంది కదా. సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? మొత్తం వస్తున్నాయి, అమ్మ ఒడి వస్తున్నాయి, పింఛను వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. నియోజకవర్గంలో కొంచెం మేము మాత్రం పుల్లారావు గారని అనుకుంటున్నాం, పైన మాత్రం సీఎంగా జగన్ రావాలనుకుంటున్నాం. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారన్నా? మాకు సంక్షేమ పథకాలు అవన్నీ అందినాయిగా, అంతకుముందు ఏం అందినాయి, అందుకని మేము అనుకుంటున్నాం, ఇది నా అభిప్రాయం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మనకి అంత నాలెడ్జ్ లేదు. పార్లమెంట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నా? నసరాపేట పార్లమెంట్లో ఆయన జగన్ అన్నే రావు కృష్ణదేవరాయలు టీడీపీ నుంచి ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి ఉన్నాడు. వాళ్ళిద్దరు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాం? అనిల్ కుమార్. ఇక్కడ చిలకలూరుపేటలో అయితే ఎవరు? ఆయన అంటే మల్లెల రాజేష్. ఎందుకని? ఎందుకంటే పార్టీ జగన్ అన్ని చేసి వేస్తాం ఓటు. అభ్యర్థి ఎవరైనా పర్లా, జగన్ అన్న ఫ్యాన్ గుర్తుంటే ఓటేస్తామంటారు, అంతేనా? అంతే, జగనే ఈసారి సీఎం గారు, జగన్ గారే. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా? బాగా చేస్తున్నారని. ఏం చేశారు? పింఛన్లు అని ఇంచెన్లు అని నెల ఇస్తున్నారు, ఇంకెవరు ఇస్తున్నారు? వాలంటీర్ అని ఇంకా ఎవరు ఇస్తున్నారు? అందుకని జగన్ అన్న రావాలంటావు? జగన్నే రావాలి సార్ ఈసారి. చంద్రబాబు వద్దా? అబ్బే, ఎందుకని? చంద్రబాబు వస్తే వానలు పడట్లా, ఎండిపోతున్నారు దాంట్లో. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఎందుకని? అతను లోక్సభ అంటే పార్లమెంట్ పరిధిలో నుంచి ఎలాంటి ఫండ్స్నైనా తీసుకొచ్చి అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు.
మరి ఇక్కడ చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది అక్కడ పత్తిపాటి పుల్లారావా రాజేష్ మల్లెల రాజేష్ గారా? 100% పత్తిపాటి పుల్లారావు. అతను కూడా ఫండ్స్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర స్థాయి నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి పేట మున్సిపాలిటీని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు పుల్లారావే 100%. మల్లెల రాజేష్ గారికి ఎవరు అంటారా? అతనికి లోక జ్ఞానం తెలియదు. చిలకలూరుపేట పరిధిలో అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏందనేది కూడా పూర్తిగా అవగాహన లేని వ్యక్తి. ఈ ఎలక్షన్స్ ఇంకొక 2 నెలల ముందు ఉందనగా అతనికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అతను అభ్యర్థిగా అనౌన్స్ చేస్తే ఇక అసలు చిలకలూరుపేటలో మున్సిపాలిటీ వ్యవస్థలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉంది, పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఎంత అభివృద్ధి చెందింది, విడుదల రజని మంత్రి అయిన తర్వాత ఎంత అవస్థ పాలైపోయిందో ఈ చిలకలూరుపేట ప్రజానికానికి మొత్తానికి తెలుసు. రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? 100% చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబుకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? అభివృద్ధి. ఇక్కడ వీళ్ళు సంక్షేమం అభివృద్ధి మేము రెండు కళ్ళలా చూసుకుని వెళ్తున్నాం అంటున్నారుగా. 100% రాంగ్. ఈరోజు యువత అనేది వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఈరోజు యువత అంటే దాదాపు ఒక 5 లక్షల మందిని ఈరోజు తన చేతిలో పెట్టుకొని కీలు బొమ్మలాగా వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నాడు. 100%. చంద్రబాబు వస్తే మీరు ఆయనకి ఏం కావాలని కోరుకుంటున్నారు యువతగా? ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చదువుకున్న వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ రంగం కానీ లేదా అంటే మినిమం ఒక 30,000 40,000 శాలరీ చూపించగలే జాబులు చూపించగలే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ యువత అనేది అంటే ఒక 40,000 50,000 రూపాయలు సంపాదించారంటే కుటుంబం మొత్తం బాగుంటుంది. అదే వాలంటరీ వ్యవస్థలాగా 5,000 రూపాయలు లేదా 5 ఏళ్ల తర్వాత సచివాలయ ఉద్యోగులకి 25,000 ఇచ్చి అలా వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడే వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు కాదు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు. గురుగారు, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు ఏపీకి. ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా గమనించారు మీరు కొంచెం చెప్పండి. ఇక్కడ చంద్రబాబు వస్తే బాగుంటుంది. మాది కూడా చంద్రబాబు వచ్చినాకనే సాఫ్ట్వేరు ఇవన్నీ బాగా పనులు అయినాయి. కంపెనీలు కానీ అవి కానీ బాగా హైదరాబాద్ బాగా డెవలప్ చేసింది. ఇక్కడ కూడా అట్లా చేస్తాడని భావిస్తున్నాను. ఇక్కడ మీరు అక్కడ నుంచి రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం గురించి మీరు ఏమంటారు? వైసీపీ కూడా చేస్తుంది బాగానే, కానీ చంద్రబాబు వస్తే ఇంకా బాగుంటుంది. సాఫ్ట్వేరు కొత్త బాగా పనులు అవుతాయి. రాష్ట్రంలో మీరు హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయాలను మీరు గమనిస్తున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే జగన్మోహన్ రెడ్డి అనే బాగుంటుంది. ఎందుకని? ఇక యువతకు కానీ అన్ని విషయాలల్లో రాజకీయంగా యువత ముందుకు రావాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి యువత రాజకీయాలకు వస్తే ఇప్పుడు అందరు కోరుకునేది ఏంటంటే యువతనే మెయిన్ రాజకీయాలలో యువత. అలాంటిది జగన్ కూడా బాగా చేస్తున్నాడు. ఇక్కడ పథకాలు కానీ అన్నీ మేము కూడా చూస్తాం. మీరు హైదరాబాద్ నుండి గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ లేదని అంటున్నారు. మీరు ఏం గమనించారు ఏపీలో? ఏపీలో మేము గమనించేది అంటే అన్నీ బాగానే ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ కానీ వ్యాపారస్తులకు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు ఆటో వాళ్ళకి కానీ ఆర్థికంగా బాగానే ఆదుకుంటుంది జగన్మోహన్ రెడ్డి. మేము కూడా కోరుకునేది జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే బాగుంటుంది. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఎంపీగా? నర్సాపేట వచ్చేలకి కృష్ణదేవరాయలు సార్ బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే యంగ్ పర్సన్, మంచి ఆలోచన వ్యక్తి, ఆలోచించి ఏదైనా డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు మన చిలకలూరుపేట ఉంది. చిలకలూరుపేటలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాజేష్ నాయుడు తప్పకుండా వస్తారు. వైసీపీ. మళ్ళీ రాష్ట్రంలో ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎం సార్ జగన్ సార్. ఎందుకు? పథకాలు బాగున్నాయి. చెప్పండి, ఏం పథకాలు ఏమి ఇస్తున్నారు? అన్నీ ఇచ్చారు కదా ఎందుకు పిల్లలకి, అన్నీ ఇచ్చారు. వైద్యం కానీ విద్య కానీ అన్ని విధాల్లో సార్ బాగున్నారు, బాగా చేశారు. మరి చంద్రబాబుకి వేయరు అంటారా? చంద్రబాబు సార్కి ఆయన బాగానే అభివృద్ధి బాగానే చేశాడు, కానీ ఆయనకన్నా ఈయన ఎక్కువ చేశారు కదా. వీళ్ళు ఏమంటారు? ఉచిత పథకాల వల్ల ఏముంది అంటున్నారు కదా. ఉచిత పథకాలు ఇస్తున్నారు, ఒక పక్క ఇచ్చి ఒక పక్క లాక్కుంటున్నారు. ఇక్కడ అభివృద్ధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదని వాళ్ళు అంటున్నారు. అవి ఎన్ని పథకాలు ఎవరెవరు ఇచ్చారో ఎవరికి తెలియదు. అది తెలిసిన కాడికైతే పేదలకైతే న్యాయం చేశారు కదా. పిల్లలకు వైద్యం కానీ, చదువు కానీ, ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలు పింఛన్ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి సార్ బాగానే చేశారు. అందుకని ఈసారి వైసీపీ రావాలంటారు ఖచ్చితంగా. రాబోయే 30-40 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతుంది. మీ నర్సరాపేట పార్లమెంట్ నుంచి
ఏ అభ్యర్థిని ఢిల్లీ పంపేయాలని కోరుకుంటున్నారు? చెప్పారు కదా అనిల్ కుమార్ యాదవ్ అని, ఆయన్నే అనిల్ కుమార్ యాదవ్. మాట్లాడారా? అనిల్ కుమార్ యాదవ్నే ఎందుకు అనుకుంటున్నారు? పనులు బాగా చేపిస్తాడని. ఆల్రెడీ మీరు ఇక్కడ లావు కృష్ణదేవరాయలని ఆల్రెడీ మీరు చూశారు. అతను గెలవడంటారా? ఎందుకు గెలవడన్నా, అతను దీంట్లో ఉండా గెలుస్తాడు. ఆయన పనులు ఆయన బాగా చేయించాడు. మరి వాళ్ళు ఏ విభేదాలు వచ్చాయో మనకు తెలియదు. ఆయన బాగానే చేయించాడు పనులు. శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఆయన చేయించాడు బాగానే. ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? వ్యత్యాసం అంటే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పాలి. పనుల విషయంలో కానీ ఏదైనా సరే ఆయనే చేపిస్తాడు బాగా. రేపు రాబోయే 30-40 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడైతే జగనే వచ్చేది. ఏదైనా జగనే, ఎమ్మెల్యే సీట్ అని జగనే వచ్చేది. అభ్యర్థి ఎవరైనా పర్లేదు, జగన్ ఉంటే ఈ సంగతి అనవసరం. ఎవడని నిలబడి జగన్ వస్తాడు. అది జగన్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? జగన్కే వేసేది అందరూ, నేనే కాదు, కూలోళ్ళు వీలోళ్ళు అందరూ బతున్నారు. జగన్కే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారా? జగన్గా అన్నీ చేస్తున్నాడు కాబట్టి, అది ఏది కాదనకుండా చేస్తున్నాడు అన్నీ, అందుకని జగన్కి వేస్తారు. బాబాయ్, మీ నసరపేట పార్లమెంట్లో ఎవరైతే గెలిస్తే బాగుంటుంది అంటే మాది అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం చేశారంటే మారాడు. ఆయన మళ్ళీ ఆడ ఫస్ట్ కానీ ఎత్తుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇట్లా టీడీపీ వాళ్ళు కూడా కొంచెం ముందంజలోనే ఉంటున్నారు అని అనుకుంటున్నారు. అయ్యా మరి ఎవరు గెలుస్తారేమో అంతా జనాల ఇష్టం ఉంటుందిగా. ఎవరు బాగా తెలిసిన వారికి అయితే కన్నా గెలుస్తున్నారు అనుకుంటున్నారు. అది కన్నా మీద ఉంది. అది ఎందుకంటే జనసేన ఈ రెండు పొత్తుగా అట్లాగా గెలుస్తారు అనుకుంటున్నాం. సీఎం అయితే ఎవరైతే బాగుంటుంది? సీఎం సత్రం వల్ల ఏదైతే హైకమాండ్ కూడా ఇంకా అదే వచ్చింది. ఇప్పుడు కాదు.